ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులేందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం కలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. 1వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనము. మనఃపూర్వకముగా ఇచ్చే వాటిలో దేవుడు ఆనందిస్తాడు. తన హృదయాన్ని ఆనందింపచేసే మనఃపూర్వకమైన అర్పణల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం ఇవ్వలేనంత క్లిష్టమైన పరిస్థితిలో మనలను ఉంచి ఆయన మన మనస్సుల్ని పరీక్షిస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయనకు ఇస్తామా లేదా అని ఆయన మనల్ని పరిశీలిస్తుంటాడు. ఆయన మన మనసుల్ని, మన హృదయాల్ని పరిశీలనగా చూస్తుంటాడు. మనం కోపంగా ఇస్తున్నామా, అయిష్టంగా ఇస్తున్నామా, కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో ఇస్తున్నామా అని ఆయన గమనిస్తుంటాడు. ఆయన తన మనసుని మన మనస్సుల్లో చూసి ఆనందించాలని ఆశగా ఎదురు చూస్తుంటాడు. ఇంతకీ మనం ఎలా ఇస్తున్నాం? అన్ని వైపులా ఒత్తిడి, ఇక శక్తి లేనంతగా, ప్రాణం తట్టుకోలేనంతగా, స్నేహితులతో, శత్రువులతో, అందరితోనూ ఒత్తిడి. అరుణోదయ వేళలో, గాఢాంధకారపు గడియల్లో, అన్ని వేళలా ఒత్తిడి. నేస్తమా, తలుపులేసుకొని నీ ధననిధుల్ని చూసుకుంటూ ఆనందించు, తప్పులేదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, అవన్నీ ఒక్క మాట కూడా నీతో చెప్పకుండా ఏదో ఒకనాడు ఉన్నట్టుండి పారిపోయేవి. అవన్నీ నీకు దక్కాలంటే, అవి నీతో ఉండాలంటే వాటిని ఇతరులతో పంచుకో. సిరి సంపదలు ఎలాగైనా ఒక చిన్న సందు చేసుకుని పారిపోవాలని ప్రయత్నిస్తుంటాయి. అవి సువిశాలమైన వినీలాకాశం క్రింద అటు ఇటు స్వేచ్ఛగా పరుగులు తీస్తూ ఉండాలనుకుంటాయి తప్ప బలమైన ఇనుప పెట్టెలో బందీగా ఉండాలని మాత్రం కోరుకోవు. నీ దగ్గర ఉన్న 5 రొట్టెలైనా సరే జన సమూహంతో పంచుకో. అది వాళ్ళందరి ఆకలి తీర్చడం మాత్రమే కాక 7 గప్పల రొట్టెల్ని నీ వద్దకు తిరిగి తీసుకొస్తుంది. అలా కాకుండా ఆ రొట్టెల్ని నీ వద్దే దాచుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే అవి పాచిపోయి పురుగులు పట్టి పాడైపోతాయి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.